సండే వచ్చిందంటే మీరు ఇంట్లో ఏం క్లీన్ చేస్తారండి? నేనైతే మాత్రం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరువా ఇట్లాంటివి క్లీన్ చేస్తాను. వాటి తర్వాత ఇలాగా హెయిర్ కోమ్స్ ఉంటాయి కదా! ఇవైతే క్లీన్ చేస్తానండి. నేనెలా క్లీన్ చేస్తానో మీకు కూడా చూపిద్దాము. చాలా తొందరగా ఫాస్ట్‌గా అయితే హెయిర్ కోమ్స్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని మనకి దువ్వెనలు పట్టేటట్టు ఉండాలి. అందుకని చెప్పి ప్లేట్ తీసుకొని ఇందులోకి 2 గ్లాసెస్ వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఫుల్ నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్నైతే రసం అయితే పిండేసుకోవాలి. ఈ చిట్కా అయితే ఒక్కసారి ఫాలో అవ్వండి. మీరైతే ఎన్ని హెయిర్ కోమ్స్ ఉన్నా కానీ ఈజీగా క్లీన్ చేసేస్తారు. నేనైతే ఈజీగా ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, తర్వాత 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీని తర్వాత మనకి షాంపూ ఉంటుంది కదా, ఏ బ్రాండ్ షాంపూ అయినా పర్లేదు, ఒక ప్యాకెట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు వేడి నీళ్ళలో ఉంచారంటే దువ్వెనలు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. మీకు చూస్తున్నట్టయితే వాటర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి, చూసారా? కాబట్టి హెయిర్ కోమ్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లాగా హెయిర్ కోమ్స్లో దుమ్ము ఉందనుకోండి, మనకి చుండ్రు కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే నెక్స్ట్ హెయిర్ బాగా లాస్ అవుతుంది. కాబట్టి ఈ విషయం చాలామంది తెలియక దుమ్ము ఉంటే ఉందిలే, ఏం కాదులే, తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకండి. ఇలా మనము దుమ్మున్న వాటిని యూజ్ చేయటం వల్ల మనకి హెయిర్ లాస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే డాండ్రఫ్, చుండ్రు ఇవన్నీ ఎక్కువగా అయితే మన తలకు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈజీగా ఈ టిప్ని యూజ్ చేసేసుకొని హెయిర్ కోమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ రెమెడీ మీరు 3-4 డేస్కి ఒక్కసారైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే 1 వీక్ ఒకసారైనా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. 10 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత పాత బ్రష్ ఉంటుంది కదా, యూజ్లెస్ బ్రష్, వాటిని అయితే ఇట్లాగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. చూసారు కదా వాటర్ ఎంత చేంజ్ అయిపోయినాయో, బ్లాక్ కలర్లోకి వచ్చేసి ఈజీగా హెయిర్ కోమ్స్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.